శ్రీహ బ్లాగ్స్. ఈరోజు మేమైతే కలికి 2898 ఏడి సినిమాకి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం అనమాట. అలాగే సార్. పిన్ని ప్రభాస్ పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అయిందంట. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నేను ప్రభాస్ సినిమా చూస్తే వేరే అసలు ఏం కూడా పట్టించుకోను. అప్పటి నేనైతే ఇంత కూడా డిస్టర్బ్ కాలే. ఎందుకంటే ప్రభాస్ సినిమా చూస్తే అదే తెలియని ఫీలింగ్ నాకు. ఫుల్ ఫోకస్ లో తీస్తా. సినిమా అయితే అవసరం ఉంది గాయస్. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చలేదంటే వాళ్ళంత ఫులిష్ ఫెలోస్ ఎవరు అంత మాట తీసుకోవద్దండి. నా ఒపీనియన్ కాబట్టి అట్లా మాట్లాడతాను. తప్పలేదు. మేము ఈ వీడియోలో అయితే ఇలాంటి స్పాయిలర్స్ ఉండవు. ఈ పర్టికులర్ సీన్ గురించి, ఈ సీన్స్ గురించి అని చెప్పేసి మేము ఏం మాట్లాడము. జస్ట్ రివ్యూ ఎలా ఉంది అని చెప్పేసి మాట్లాడతాం అనమాట. సినిమాలో అయితే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. స్టార్టింగ్ లో స్టోరీ టెల్లింగ్ అదంతా ఒక గూస్ బంప్స్ టైప్ అనమాట. గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది మాకైతే. నాగశ్విన్ గారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, నేనైతే సినిమా చూస్తున్నప్పుడు ఏమన్నానంటే వీళ్ళిద్దరితో మనం చిన్న చిన్న డైలాగులు రాసుకుందాం అనుకుంటేనే ఒక 10 రోజులు పడుతుంది కదా, ఇంత ఎట్లా వస్తుంది బుర్రలోకి అనిపించింది అనమాట. చాలా అండి. అసలు ఒక ప్యాన్ ఇండియా సినిమా, అది మన తెలుగు వాళ్ళు డైరెక్టర్ మన తెలుగు అతనే కదా. అతను ఇంత పెద్ద సినిమా అంటే అసలు ఆ యాక్టర్స్ కానీ సినిమాలో ఉన్న యాక్టర్స్ బాలీవుడ్, హాలీవుడ్, అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అందులో మన తెలుగు డైరెక్టర్ తీయడం, మన తెలుగు హీరోని హైలైట్ చేయడం అసలు సూపర్ అంటే సూపర్. మన తెలుగు ఇండస్ట్రీ అయితే అసలు ఎక్కడికో పోతుంది. అసలు చెప్పలేము అనుకుంటే. అందులో మావానికి మావాడు ఉండబట్టి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీకి. హార్డ్ వర్క్ వల్ల అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు. గైస్ కొన్ని సీన్స్ అయితే నాకు ఫ్యామిలీతో వెళ్ళినా కదా అంటే చాలా కంట్రోల్ చేసుకున్నా అనమాట. కొంచెం అమ్మాయినైనా కొంచెం అట్లా పీక్ లెవెల్ సీన్స్ వచ్చినప్పుడు అరబుద్ధి అవుతుంది ఎవరికైనా. అరిసింది అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ చాలా కంట్రోల్ చేస్తేమో మేము లేనప్పుడు ఇంకెక్కువ అరుస్తుందేమో. సముద్రం అంటే లాస్ట్ లో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారనమాట సినిమా. ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ ఇంకేం వచ్చిందో చూసినా విజయ్ దేవరకొండనే నచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేని మనము చూసినామంటే అసలు. కాకపోతే నాకు తెలుసు సినిమా తెలియదు. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యాన్ సినిమా కాబట్టి అవి అప్డేట్స్ ఎక్కువ తెలియదు. ఫ్యాన్ కాబట్టి ఫాలో. చాలా అంటే స్టార్టింగ్ లో అందరినీ ఇంట్రడ్యూసింగ్ అంతా అంటే ప్రతి సీన్ నాకైతే బోరింగ్ ఏం అనిపించలేదు. అస్సలు అనిపించలేదు బోరింగ్ అయితే. ఇంకో కొంతమంది ఆన్లైన్ లో రివ్యూస్ ఇచ్చే వాళ్ళు మాకు అర్థం అవ్వట్లేదు ఏంటది సినిమా అని కొంతమంది అంటున్నారు అనమాట. కొంతమంది వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదు అని మేము అనుకుంటున్నదైతే లైక్ మనము ఆ సినిమా నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి కొంచెం కాల్ వచ్చింది కదా అని చూసుకున్నామంటే ఇంకా నెక్స్ట్ మినిట్ నుంచి ఏమైతుంది అని మనం చాలా అర్థం చేసుకోనికి ట్రై చేయాలి. ఎందుకంటే మొత్తం చాలా స్టోరీ అనమాట. దాన్ని 3 hours 2 hours లోకి ఎట్లా చేసినారో అర్థం అవుతలేదు. కింది స్థాయిలోకి అస్సలు అర్థం కాదు. మినిమం నిజమండి. ప్రభాస్ సినిమాలో సాహో నుండి అయితే ప్రతి ఒక్క మూవీ ఫుల్ ఫోకస్డ్ గా చూస్తేనే అర్థం అవుతుంది. ఏదో సినిమాకి వెళ్దాం చూసామంటే అసలు అర్థం కాదు. ఎందుకంటే చాలా కంటెంట్ ఉంటుంది అందులో. వాళ్ళకి అర్థం కాలేదంటే అసలు వాళ్ళ కంటెంట్ ఎక్కువ ఉంది అనేది అర్థం. అంతేగాని జనాలు
వాళ్ళ పర్సెప్షన్ లో వాళ్ళు ఉన్నారు. ప్రతి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఒక్క క్యారెక్టర్ కి వీళ్ళ క్యారెక్టర్ ఎంట్రీ కూడా అట్లనే ఉంది. వీళ్ళ క్యారెక్టర్ ఇది, వీళ్ళు తక్కువ, వీళ్ళు అంటే సినిమాలో ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, ఎవరికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉందన్నమాట. నాకైతే బేసిక్లీ సినిమా మొత్తంలో నచ్చింది ఎవరి క్యారెక్టర్ అంటే అశ్వత్థామ క్యారెక్టర్. అశ్వత్థామ స్క్రీన్ మీద కల్లా వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ అనమాట, గూస్ బంప్స్. అమితాబ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇవన్నీ అంటే నాకు నచ్చింది అనమాట. యాక్చువల్ గా నాకైతే హిస్టరీ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మీద అలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? అయితే ఆబ్వియస్లీ ప్రభాస్. మీకు అందులో వెహికల్ బుజ్జి 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 అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. కామెడీ టైమింగ్ లెవెల్లో చాలా బాగుంది. కామెడీ టైమింగ్స్ ని ఇక మిగతా వేటిని అస్సలు వద్దలేదు అనమాట. ఎక్కడైతే టైమింగ్ పర్ఫెక్ట్ అన్నమాట. కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎవరికి ఎక్కడ అంటే ఒక సాంగ్ వస్తుంది అనమాట ప్రభాస్ ఎంట్రీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎవరికి ఏ సీన్ లో కామెడీ టైమింగ్ అంటే కొంచెం సీన్స్ చాలా బాగున్నాయి. ఒక ఓల్డ్ సాంగ్ కూడా వస్తుంది ప్రభాస్ ఎంట్రీ టైంలో. అంటే అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ కూడా వేసినారు అనమాట. కానీ అక్కడ మన తెలుగు పాత సాంగ్ ఒకటి రీమిక్స్ కిర్రాక్ ఉంటుంది అనమాట. రీమిక్స్ ఏం లేదు, నార్మల్ గానే ఉంది సాంగ్. రీమిక్స్ కొంచెం వీళ్ళు సాంగ్ చూసినా నేను చూడాలంటే నేను నా ఫోకస్ అంతా ప్రభాస్ మీదనే ఉంది. కవరింగ్ గైస్, కవరింగ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కవరింగ్ వర్క్ నిజంగా ఫోకస్ అంతా మౌన్ పైన సంవత్సరం వచ్చి మాట్లాడు మమ్మల్ని మేము పొడుకుంటున్నట్టుంటుంది. సారీ గైస్, బ్రేక్ ముందర అయితే నిజంగా నాగాశ్విన్ కి ఒక అంటే అతని బ్రెయిన్ లో ఏదో ఒక లైబ్రరీ పెట్టుకున్నట్టున్నారు. ఐ మీన్ స్టోరీ మిగతావన్నీ దాన్ని ఎలా చూపిస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి దేన్ని ఎలా చూపిస్తే బాగుంటుందో అలాగే చూపిస్తున్నారు అనమాట. ప్రతి సీన్ కూడా బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీతో సహా అందరు వెళ్ళి చూడొచ్చు. ప్లీజ్ వాచ్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. లేక హట్ అవుతారు ప్రభాస్ ఫ్యాన్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. మేమైతే కల్కి 2 సినిమా కోసం అయితే ఈగర్గా వెయిటింగ్ అనమాట. ఇది కల్కి 2 గురించి వెయిటింగ్. ఇది సలా నుంచి వెయిటింగ్. సలా 2 అదే మామూలు అన్ని పాటలు తీసి చంపేసినారా నాయన. తొందరగా తీయండిరా బాబు. ఏంటి ప్రతి ఒక్క మూవీ ట్విస్టేనా అస్సలు. సినిమా ఎండ్ అయితే అప్పుడే అన్నట్టు నిజంగా అసలు ఏంది అసలు. లాస్ట్ కల్కి మూవీ ఫైనల్ సీన్ ఏంటంటే అందుకని మా ఊరికి వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు. కల్కి మూవీ ఫైనల్ సీన్ ఏంటంటే అంటే ఇక్కడ నుంచి పీక్ లెవెల్ కి తీసుకెళ్ళి అక్కడ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలని చాలా కుతూహలంగా ఉంది. అసలు క్లైమాక్స్ అయితే అస్సలు అది కానీ కాదు. అది క్లైమాక్స్ కాదు, అంటే పార్ట్ 2 లేదు, కంటిన్యూషన్ ఉంటుంది అని మేము కూడా అనుకున్నాము. ట్విస్ట్ అయితే పార్ట్ 2 బాగా చాలా బాగుంది. పర్టికులర్ సీన్స్ అని చెప్పడానికి అయితే లేదు కానీ ప్రతి ఒక్క సీన్ హైలైట్ అన్నమాట. ఇక దీపిక పడుకునే యాక్టింగ్ అయితే బాగుంది, చాలా బాగుంది. మాటలు లేవు సార్ చెప్పుకోవడానికి, ఏం లేదు. అంటే యాజ్ యూజువల్ నేనైతే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొని వీళ్ళు కాదు. మా సుప్రీం ఎంట్రీకి ఐ మీన్ కమల్ హాసన్ గారి ఎంట్రీకి వీహ అయితే లిటరల్లీ ఏడ్చింది. అంటే అంత భయంకరంగా ఉంది. ఆయన అయితే ధైర్యం చెప్పినారు, భయపడకు అన్నారు. కానీ మా భయం అయితే వేసింది.
సినిమా మొత్తం అంటే కొన్ని కొన్ని ఫైట్స్ ఎక్కువనే ఉన్నాయి సినిమాలో. ఎండింగ్ లో ప్రభాస్ అండ్ అమితాబ్ గారి ఫైట్ ఏదైతే ఉందో హిలీరియస్ అన్నమాట. అంటే వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి లాస్ట్ వరకు మేము ప్రభాస్ నే కృష్ణుడు అని అయితే మేము అనుకున్నాము. లాస్ట్ వరకు నేనైతే అనుకున్నాను గైస్. ఫైనల్ వరకు ప్రభాసే కదా కృష్ణుడు, ప్రభాస్ నే లాస్ట్ సీన్ ఫైట్ సీన్ లో పెట్టి ప్రభాసే కదా కృష్ణుడు, దీపిక సన్ ఎందుకు మళ్ళీ ఒకటే దగ్గర ఉన్నారు అని ఒక కన్ఫ్యూజన్ అయితే మ్యాజిక్ ఓకే వచ్చింది. కానీ ఫైనల్ గా ప్రభాస్ అయితే కృష్ణుడు కాదని అయితే ప్రభాస్ అయితే కృష్ణుడు కాదు. ఫైనల్ లేదా నువ్వు తెలుసుకుంది కాదు. ఫైనల్ లేదా నువ్వు తెలుసుకుంది వేసేసాడు, బాగా వేసేసాడు. ఫైనల్లీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా, ప్రభాస్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ప్రభాస్ అంటే Fans అవుతారా? ఇంట్రెస్ట్ వస్తుంది ప్రభాస్ మూవీస్ మీద. అండ్ దట్టు ఇంకో ముసలోళ్ళు కూడా వచ్చి చూడడం అనేది అయితే నాకు చాలా నచ్చింది అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, అంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి సినిమా చూస్తారు అనేది నేను అనుకోలేదు. చూస్తాను, కానీ ఇలాంటి సినిమా చూడడం అనేది కరెక్టే గ్రేట్. కరెక్ట్. సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీరైతే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్ లో చూస్తారని అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఈ సినిమాకి రివ్యూ ఎందుకు ఇస్తున్నామంటే ప్రభాస్ ఫ్యాన్. మేము ఇంకా మిస్ గాని సినిమా ఇది, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరు miss అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సినిమాలు చూస్తారు కదా, వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. అందు గురించి మేము ఈ రివ్యూ అనేది ఇస్తున్నాం పర్టికులర్ దాని గురించి. ఈ మూవీ మన హిస్టరీ గురించి కల్కి పురాణం అనే బుక్ కూడా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కల్కి పురాణం 10th అంటే శ్రీకృష్ణుడి 10th అవతారం అట్లా చెప్తారు కదా, అవంటే బేసిక్ గా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అలాంటివి వినగానే. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఎప్పుడు ఫ్యూచర్ లో జరిగేదాన్ని ముందే చెప్పినారు, ముందే బుక్ లో రాసినారు అంటే అది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాల్సిన థింగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ. సో మాకైతే సినిమా చాలా నచ్చింది. అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూడాలి థియేటర్స్ లో. అయితే కల్కి మూవీ అయితే సూపర్ హిట్ అన్నమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సో మచ్ హ్యాపీ. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూసుంటారు కానీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీలో అమ్మ నాన్న వాళ్ళని ఎవరినైతే తీసుకెళ్ళినా కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట మూవీని అయితే. ఇప్పుడు మేము షార్ట్ కూడా వస్తుంది, మేము మూవీకి వెళ్ళినది ముందే వచ్చేస్తుంది షార్ట్. ఈ వీడియో కంటే ముందే షార్ట్ వచ్చేసింది అనమాట. గైస్ మాకైతే మూవీ నచ్చింది, మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. బాయ్. బై గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. We have vlogs.